అన్నయ్య ఏడమ్మా? పైన ఇక్కడ లేడమ్మా. లేకపోవడం ఏంటే? వాడు గదిలోనే ఉండాలి కదా, సరిగ్గా చూసావా? మొత్తం చూసినా అమ్మా, అన్న గదిలోనే కాదు, ఏడా లేడు. బావలేడు సరే, మరి మృదుల ఉందా మాన్సి? లేదు సరియు. మృదుల లేకపోవడం ఏంటి? మృదులా, మృదులా కాల్ చేయరా. అదిగో పైన రింగ్ అవుతుంది. నేను చూసిన బావా, లేదు. సరే మళ్ళీ పోయి చూసొస్తా. మృదులా, మృదులా, మృదుల లేదు బావా, ఫోన్ వదిలేసిపోయినట్టుంది. ఇంకా అర్థం కాలేదా? ఇదంతా దాని పక్కా ప్లానింగ్. నా పెళ్లి ఆపడానికి చేస్తున్న ప్లానింగ్. ఆస్తి నా పేరును రాయడం ఇష్టం లేక సమయానికి బావని ఇంట్లో ఉంచకుండా ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఏం మాట్లాడుతున్నావు సార్? మృదుల అలా ఎందుకు చేస్తుంది? ఇప్పటి వరకు నీ పెళ్లి కోసం తరుణ్ని ఎంతలా ఒప్పించిందో నీకు తెలీదు. అదంతా పైకి ఆడుతున్న నాటకం. దానికి నా పెళ్లి జరగడం ఇష్టం లేదు. లాస్ట్ టైం కూడా పెళ్లి పీటల మీద సరిగ్గా ఆస్తి కాగితాల మీద మామయ్య సంతకం పెట్టబోతుండగా పెళ్లి ఆగిపోయేలా చేసింది. ఇప్పుడు మళ్ళీ సరిగ్గా ఆస్తి రాస్తున్న సమయానికి బావని ఇంట్లో లేకుండా చేసింది. దానికి అసలు నా పేరున ఆస్తి రాయడమే ఇష్టం లేదు. లేదమ్మా, మృదుల ఎప్పటికీ అలా ఆలోచించదు, అలాంటి పని చేయదు. వదినా ప్లీజ్, ఇంకా దాన్ని వెనకేసుకుని రావద్దు. పొద్దున తరుణ్ గొడవ చేస్తున్నప్పుడే అదే మనసు మార్చిందని సరియా చెప్పిందట కదా. కానీ మీరెవరూ నమ్మలేదు. ఇప్పుడు తరుణ్ని తీసుకుపోయి ఫోన్ చేస్తే ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందోనని తెలివిగా ఫోన్ కూడా వదిలేసి వెళ్లిపోయింది. పిన్ని ఆపండి ప్లీజ్. మాట్లాడితే మృదుల మీద పడి ఏడవడం అందరికి బాగా అలవాటైపోయింది. తను ఏ హడావుల్లో ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయిందో, అసలు తరుణ్ ఏ పని మీద వెళ్ళాడో నిజాలు తెలుసుకోకుండా ఊరికే ఎందుకు అనుమానిస్తారు? నువ్వు ముందు ఆపరా. ఇప్పుడు లాయర్ గారు వస్తారు, ఆస్తి సరైన పేరున రాస్తారని తెలుసు కదా. ఇంతకన్నా ముఖ్యమైన పని వేరే ఏముంటుందిరా? అయినా ఎప్పుడూ ఎక్కడికి నీకు చెప్పకుండా వెళ్ళదంటావు కదా, ఇప్పుడు చెప్పిందా? చెప్పదు. ఎందుకంటే చేస్తున్న పని ఇది అని చెప్తే నువ్వు వద్దంటావని చెప్పదు. తరుణ్ ఏదో కోపంలో ఉండుంటే వాడి మనసు పూర్తిగా మార్చేసి బయటకు తీసుకెళ్లిపోయి ఉంటుంది. ఖచ్చితంగా ఇది దాని పనేరా. బ్రాహ్మణి, వాళ్ళెక్కడున్నారో తెలుసుకోకుండా ఇలా ఆవేశపడ్డం మంచిది కాదు. అయినా తరుణ్ని కావాలంటే ఏమన్నానండి, ఎందుకంటే వాడికి మొదటి నుంచి ఆస్తి రాయడం ఇష్టం లేదు. కానీ మృదులని మాత్రం ఏమీ అనకండి. ఈ పెళ్లిళ్లు జరగాలని మనకన్నా ఎక్కువగా అదే కోరుకుంటోంది. వదినా చాలు. నీకో దండం, నువ్వు పెంచిన దరిద్రానికో దండం.
పెళ్లికి ముహూర్తాలు పెట్టి నన్ను రమ్మని చెప్పి చివరికి సరిగ్గా ఆస్తి రాసేటప్పుడే ఏదో ఒకటి జరుగుతుందంటే ఏమనుకోవాలి? అసలు దాని మీద కాదు, మీ మీదే అనుమానంగా ఉందొదినా. అసలు నా కూతుర్ని మీ కోడలుగా చేసుకోవడం మీకిష్టమేనా? కోమలి, అవునన్నయ్య, నిజంగా ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా చెప్పేయండి. ఈ క్షణమే వెళ్ళిపోతాం. అంతేకాని ఈ డొంక తిరుగుళ్ళు వద్దన్నయ్యా. ఇప్పటికే ఒకసారి పేట్ల మీద పెళ్లి ఆగిపోయి మా పరువు మొత్తం పోయింది. ఇంకోసారి ఇలాగే జరిగితే తల్లి పిల్ల ఇద్దరం ఉరేసుకుని చావాలి. కోమలి, ఏంటా మాటలు? అసలు ఇప్పుడేం జరిగిందని ఏదేదో ఊహించుకొని మాట్లాడుతున్నావు? నిజంగా ఈ పెళ్లి చేయడం ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పేసి ఉండేవాణ్ణి. తోడబుట్టిన చెల్లెలికి అబద్ధం చెప్పి నా మేనకోడల జీవితంతో అడుకోవాల్సిన అవసరం లేదు. అయినా నా చెల్లెళ్ళు నాతో కలిసుంటే చాలు అని నా ఆస్తినే వదులుకోవడానికి సిద్ధపడ్డాను. ఇంకా నా మీద అనుమానం ఎలా వస్తుందమ్మా? దాన్నే కర్మంటారన్నయ్య. ఆ పనికి మాలిన దాన్ని వెనకేసుకొచ్చినందుకు ఈ నింద మొయ్యాల్సిన కర్మ పట్టింది నీకు. నీకర్థమైంది పెద్దమ్మా, కానీ వీళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. వీళ్ళ దృష్టిలో అదొక పెద్ద దేవత, అదొక పెద్ద మహానుభావరాలు. అసలు మావయ్య మాటకి ఎప్పుడు ఎదురు చెప్పని బావ మావయ్య ఇంత ఖచ్చితంగా చెప్పినా లెక్క చేయకుండా వెళ్ళిపోయాడంటే ఇది ఖచ్చితంగా దాని పని. సరియో, ఇంక చాలు. సరైన ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు చెప్తున్నా. నేను వెళ్ళి మృదులాన్ని తీసుకొస్తాను. అంతవరకు ఇష్టం వచ్చినట్టు ఊహించుకోకుండా ఓపిగ్గా ఎదురు చూడండి. ఎదురు చూస్తాంరా, కానీ ఇదంతా కావాలని చేశారని తెలిస్తే మేం పెళ్ళొద్దనుకుని వెళ్ళిపోవడం కాదు, మీ ఎదురుగాని తల్లి పిల్లల వెదురు తగలబెట్టుకుని చచ్చిపోతాం. ఏమైంది కోమలి నీకు? ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరినీ పెంచిన నా పెంపకం మీద నమ్మకంతో చెప్తున్నాను, వాళ్ళు ఈ పని చేయరు. ఒకవేళ చేస్తే మీరు కాదు, జీవితంలో నేను దాని మొహం చూడను. కొద్దిసేపు ఓపిక పట్టమ్మా. నేనే వెళ్ళి తరుణ్ ఎక్కడున్నా తీసుకొస్తాను. ఈ రోజు సరియు పేరు మీద ఆస్తి రాయడం జరుగుతుంది, ఈ పెళ్లి జరుగుతుంది. ఇది నేనిస్తున్న మాట. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. జస్ట్ కొద్దిసేపు ఓపిక పట్టమ్మా. మధు, వెళ్దాం పద. పదండి. అలాగే మావయ్య. పంతులు గారితో మాట్లాడారా? మాట్లాడాంరా. ఇంకో గంటలో మంచి ముహూర్తం కూడా ఉందన్నారు. మీరు తొందరగా వెళ్ళి బట్టలు మార్చుకోండి, నేను వెళ్ళి పూలదండలు తీసుకొస్తాను, సరేనా? త్వరగా రెడీ అవ్వండి. ఛా, ఎక్కడికి వెళ్ళుంటాడు మధు? ఫ్రెండ్స్ దగ్గరికి ఎక్కడికో వెళ్ళుంటాడులే మావయ్య. వాళ్ళని అడిగితే తెలిసిపోతుంది. ఎప్పుడు ఏ విషయంలోనూ నా మాట కాదనలేదు మధు, కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకింత పట్టుపడుతున్నాడో అర్థం కావట్లేదు. రెండు పెళ్ళిళ్ళు ప్రశాంతంగా జరగాలనుకుంటే మళ్ళీ ఇంతలోనే ఈ టెన్షన్. టెన్షన్ ఎందుకు మావయ్య? తరుణ్ కోపం ఎంతసేపు ఉంటుంది చెప్పండి? కోపం అయితే పర్వాలేదు మధు, ఈరోజు కాకపోతే రేపైనా తగ్గిపోతుంది. కానీ భయపడుతున్నాడు. మాకేమైపోతుంది మధు? ఎందుకింత భయపడాలి? వాడికి అర్థమయ్యేలా చెప్పాలి, లేకపోతే ఏ పిచ్చి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది.
హలో మేడం మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి. ఒకసారి 1 లాక్ కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగితే అది మీరు చేశారా ఫ్రాడ్ జరిగిందా తెలుసుకోవడం కోసం కస్టమర్కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేశారా మేడం? ఆ కార్డ్ తనే దగ్గర ఉంది కదా. 1 లాక్ కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ ఏం చేసి ఉంటుంది? ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది? 2 లాక్స్ మేడం. ఎక్కడ ట్రాన్సాక్షన్ జరిగిందో చెప్తారా? ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారేంటి మేడం? అంటే ఆ ట్రాన్సాక్షన్ మీరు చేయలేదా? లేదు, ఆ కార్డ్ మా అమ్మాయి యూజ్ చేస్తోంది. మీరు డీటెయిల్స్ చెప్తే అమ్మాయిని కనుక్కొని ఒకవేళ తను వాడకపోతే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. చెప్పండి, ఆ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగింది? 1 మినిట్ మేడం. ఏఎస్పిఎల్ కుక్కట్పల్లి బ్రాంచ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఏఎస్పిఎల్ మాల్లో అంతా వెడ్డింగ్ కలెక్షన్ జ్యువెలరీ ఉంటాయి కదా. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరి కోసమైనా షాపింగ్ చేసిందా? హలో, ఏఎస్పిఎల్ షాపింగ్ మాల్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. చెప్పండి మేడం. ఈ రోజు మా అమ్మాయి మీ షాప్లో 2 లక్షలు షాపింగ్ చేసింది. ఏం షాపింగ్ చేసిందో కొంచెం డీటెయిల్స్ చెప్తారా? క్యాషా కార్డా మేడం? కార్డ్. ఒక్క నిమిషం మేడం. 2 లక్షల ట్రాన్సాక్షన్ ఒకటి ఉంది మేడం. బిల్లు తనయ్య పేరు మీద ఉంది. మా అమ్మాయి ఏం కొందో కొంచెం చెప్పండి. అబ్బాయికి అమ్మాయికి పెళ్లి బట్టలు, ఒక మంగళసూత్రం, కొన్ని నగలు కొన్నారు మేడం. ఓకే, థ్యాంక్ యూ. తాళిబొట్టు ఎవరి కోసం? ఒకవేళ తన ఫ్రెండ్ కోసం అయితే ఫ్రెండ్ పెళ్లి కోసమని ముందే ఒక మాట చెప్తుంది. కూర్చోండి అమ్మా. కొంపతీసి ఇది కొత్త టెన్షన్స్ ఏమీ తీసుకురావడం లేదు కదా? ఛ! ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసిందేంటి? అక్క, ఏమైందక్క? ఎక్కడికి వెళ్తున్నావు? తరుణ్ గురించి ఏమైనా తెలిసిందా? లేదు కోమలి, అర్జెంట్ పనుంది, ఇప్పుడే వస్తాను. అక్క, అక్క ఎక్కడికి? అక్క, పెద్దమ్మ ఎక్కడికి వెళ్తుంది మమ్మీ? ఏమో, అడుగుతుంటే ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతుంది. మామయ్య మధు అన్నయ్య వెళ్లారు, ఎంతవరకు ఇంకా రాలేదు. ఇప్పుడు పెద్దమ్మ వెళ్ళిపోతుంది. ఏం జరుగుతుందో ఎవరు చెప్పడం లేదు. నాకు భయంగా ఉంది మమ్మీ. కంగారు పడద్దు సరయు, మీ మావయ్య గారికి ఫోన్ చేద్దాం. చెప్పు భారతి. ఇక్కడంతా కంగారుగా ఉంది. తరుణ్ గురించి ఏమైనా తెలిసిందేమోనని. లేదు భారతి,
ఇంకా వెతుకుతున్నాం. తెలిసిన వెంటనే ఫోన్ చేస్తాను. ఏంటత్తా బావ దొరికాడా? హ, దొరకడు. నేనిప్పుడేం మాట్లాడినా వచ్చేంతవరకు ఓపిక పట్టు అని అంటారు కదా. ఓపిక పడతా అత్తా. కానీ ఏ తేడా జరిగినా దీనంతటికి కారణం ఆ మృదులే అని తేలుతుంది. అప్పుడు మాట్లాడతా. అంతవరకు ఓపికగానే ఉంటా. రెండు లక్షల పెళ్లి షాపింగ్ ఎందుకోసం చేసుంటుంది? ఎవరైనా ఫ్రెండ్ కోసం అయితే ప్రాబ్లం లేదు, కానీ ఇదేమైనా పిచ్చి నిర్ణయం తీసుకుందా? హలో అమృత, నేను తనయ్య వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. ఆంటీ మీరా చెప్పండి. తనే ఫోన్ పనిచేయడం లేదమ్మా. నీ దగ్గరికి ఏమన్నా వచ్చిందేమోనని ఫోన్ చేశాను. తను రాలేదాంటీ, కానీ ఇందాకే ఫోన్ చేసి టెంపుల్ దగ్గరికి రమ్మంది. గుడి దగ్గరికి రమ్మందా? ఎందుకో చెప్పిందా? లేదంటీ, నాకు వేరే పనుందంటే సర్లే అని ఫోన్ పెట్టేసింది. సరేనమ్మా. గుడి దగ్గరికి ఎందుకు రమ్మంది? యది హస్తి తదన్యత్ర యన హస్తి న తత్వ